జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఉంది. మీరు మల్లన్న సాగర్కు నిర్మాణం కన్నా ముందే 50 టీఎంసీలు నింపితే ఎప్పుడైనా భూకంపం వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ భూకంపం వస్తే కరీంనగర్ పట్టణం ఉండదు. ఇంత తీవ్రమైన విషయాన్ని కోదండరామ్ గారు లాంటి వాళ్ళు చర్చకు పెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ఉద్యమానికి అగ్రభాగా నిలబడి ఉద్యమాన్ని నడిపినటువంటి కోదండరామ్ గారిని కూడా తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇది నాకు అర్థమైంది మల్లన్న సాగర్ కాళేశ్వరి గురించి. చట్టంతో పని లేదు, న్యాయస్థానాలతో పని లేదు, న్యాయ ప్రక్రియతో సంబంధం లేదు. అయితే వాడికి ఏమనిపిస్తుంది? నిర్వాసితులకి అందరూ కట్టుకొని నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వీళ్ళు. He thinks this is a conspiracy of all state instrumentalities, including the instrument of which I was a part earlier. చాలా బాధ్యతాయుతంగా అంటున్న ఈ మాట ఎందుకొరకంటే ఆ 17లో జరిగినటువంటి చట్ట సవరణను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కొన్ని రిట్ పిటిషన్స్ దాఖలైనాయి. 8 సంవత్సరాలు దానికి దివాణం. ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి విషయాన్ని ఏదో ఒకటి చెప్పండి, మంచిదే, చట్టబద్ధంగా జరిగింది, మీకేం హక్కులు లేవు. నేను ఇంకా ఆ న్యాయ ప్రక్రియకు సంబంధించి ఎక్కువ లోతుగా పోతే మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది వినడానికి. అర్థం సింపుల్, అది డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటాం. అంటే ఏమిటంటే కేంద్రం చేసినటువంటి చట్టానికి మీరు సవరణలు చేసేటప్పుడు దానికి పూర్తిగా విరుద్ధంగా ఉండకూడదు. చిన్న చిన్న సవరణలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు, ఎందుకంటే అది కంకరెంట్ లిస్ట్లో ఉన్నది. అయితే 17లో చేసినటువంటి ఆ సవరణ చూసిన ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన విషయమే లేదు. అసలు సోషల్ ఇంపాక్ట్, సమాజం మీద పడేటువంటి ప్రభావం ఏమిటి అనే దానికి ఏమీ అసలు దివాణం లేదే. చాలా విచిత్రమైన విషయం. అంటే ఒక పతాక స్థాయికి పోయింది అది. అయితే ఆఖరి నవ్వు, ద లాస్ట్ లాఫ్ అంటాం కదా, మల్లన్న సాగర్ నిర్వాసితులకే అయ్యింది. ఇది ప్రజాస్వామ్యం. ఇది వాడెవడు బుడ్డగోషోడు ఉంటాడు కదా, వాడిని అంటాం మనం, వాడు బుడ్డగోషోడు, వాడికి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఏం తెలుసు, పునరావాసం అంటే ఏం తెలుసు, రాజ్యాంగం అంటే ఏం తెలుసు అని మనం అనుకుంటాం మన అజ్ఞానం వల్ల. వాడికి అన్నీ తెలుసు, వాడు ఏం చేయాలనో పనిచేసి. రెండు విషయాలు ప్రస్తావించదలుచుకున్నా. విమర్శ కాదు, సూచన. 2017లో తీసుకొచ్చినటువంటి చట్ట సవరణ, భూసేకరణ చట్ట సవరణకు, దాని పట్ల ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి వైఖరి ఏమిటి? దాన్ని అట్లే కొనసాగిస్తారా? వాళ్ళు కట్టే ప్రాజెక్ట్ చట్టం ప్రకారం కడతారా?
మళ్ళీ భూ నిర్వాసితుల సమస్య అట్లాగే ఉంటుందా అనేది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. చాలా పెద్ద ప్రశ్న. ఇది మనం మేల్కొని ఈ విషయాన్ని ప్రజాక్షేత్రంలో చర్చకు పెట్టకపోతే, అది అట్లాగే కొనసాగితే ఇక తెలంగాణలో జరిగే విధ్వంసాన్ని ఆపడం కష్టం. రెండోది, మాట్లాడే ముందు నేను ఎవరైనా పిలిస్తే కొంత విషయం పట్ల అవగాహన ఉండాలని చదువుకుంటాను. ఎప్పుడు తిరుమలరావు గారు అంటారు, మీరు ప్రిపేర్ అయ్యి వస్తారేం సార్ అంటే, మోహ భాష, సమ్మోహన భాష, అనర్గళంగా మాట్లాడడం, ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడడం, తద్వారా లాభం పొంది ప్రజల మీద అధికారం చెలాయించడం, అటువంటి నేర్పరితనం నాకు లేదు కనుక ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అందుకే చదువుకుంటా. వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎంత అద్భుతంగా మాట్లాడించారు ఆయన అంటే, మీలో ఎవరో అడుగుతారు, ఏం మాట్లాడిండండి, ఏమో సార్ తెలియదు, కానీ బాగా మాట్లాడారు అంటే పదప్రయోగం. సరే, రెండవ విషయం ఏమడుగుతా అనుకున్నా, నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, అసలు ఈ మల్లన్న సాగర్కు సంబంధించిన విషయం కూడా ఇప్పుడు అపాయింట్ అయినటువంటి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ముందు ఏమన్నా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉందా? ఉంటే నేను మాట్లాడకూడదు అంటే నాకు నేను ఉందా? ఏముంది సార్ నాకు చెప్పాలి. ఉందా? ఎందుకంటే ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ నా దగ్గర నేను తీసుకొని వచ్చాను. అది నాకు అంటే మళ్ళా పాత చరిత్ర కొంత అప్పుడప్పుడు తెలియకుంటే పునరావృతం అవుతుంది. గవర్నమెంట్ వెబ్సైట్లో లేదు ఇది. నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికారికి రిక్వెస్ట్ చేసి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటో నాకు చెప్పండి, నేనేదో ఒక ప్రసంగానికి నేను సిద్ధమవుతున్నా, నేను మాట్లాడదలుచుకున్న విషయం ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉంటే నేను అసలు మాట్లాడను. అవధాని గారికి క్షమాపణ చెప్పి ఒప్పుకున్నాను, కానీ నేను రాలేదని చెప్తున్నాను. ఎందుకు లేదు సార్ ఇది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో? సుందిళ్ళ, మేడిగడ్డ, ఇంకోటి ఏమిటి అన్నారమా? వాటికి సంబంధించిందిలో ఏమేమి జరిగింది, ఏమి డిజైన్ లోపం ఉందా, కట్టడం లోపం ఉందా, కాంట్రాక్టర్ వెతవనా, సబ్ కాంట్రాక్టర్ దొంగనా, లేకపోతే వీళ్ళందరికన్నా పెద్ద దొంగ ఎవరైనా కూర్చొని శాసించిందా వీళ్ళను, ఈ విషయాలు తేల్చండి, నిజ నిర్ధారణ చేయండి అని ఉంది. Why it is not a matter for an inquiry by the Commission of Inquiry? నిర్వాసితుల పట్ల ప్రభుత్వ అధికారులు ప్రవర్తించినటువంటి తీరేమిటి, లాఠీ చార్జీలు ఏమిటి, అపహరణలు అంటే అర్థమైతే లేదో, కిడ్నాపింగ్ పుస్తకంలో ఉంది, రికార్డ్ చేసింది కనుక మాట్లాడుతాం. చిత్రహింసలు, ఏ విలువలకు సార్ ఈ ప్రస్థానం? ఏ ప్రజాస్వామ్య విలువలు సార్ ఇవి? ఆఖరికి ఏ పరిస్థితికి దిగజారినామంటే, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు మాకు న్యాయం చేయండి అంటే వీళ్ళు తెలంగాణ ద్రోహులు. ఆఖరికి ఉద్యమాలను, చరిత్రను, భారత సంవిధానాన్ని, చట్టాలను
గుప్పిట్లో పెట్టుకోవడం అనేది అండర్ స్టేట్మెంట్. చెరబట్టి ఇంత విధ్వంసం సృష్టించిండు తెలంగాణలో. ఇది చిన్న విషయం కాదు. ఇవాళ మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల యొక్క సమస్య తెలంగాణ సమస్య అయి కూర్చున్నది. కోదండరామ్ గారు కొంచెం జాగ్రత్తగా వినాలి మాట. ఇది ఇప్పటంతలో వదలదు. కోదండరామ్ గారిది ఎప్పుడు ప్రజాపక్షమే, తిరుమలరావు గారిది కూడా అంతే. ఆయన అంటే పత్రికా రచయిత కనుక ఆయన కూడా ప్రజాపక్షం వహించేవాడు, కాకపోతే హిందూలో ఆ వ్యాసాలు ఆ కథనాలు రాయడు. అంటే ఒకసారి హృదయం ద్రవించిపోతుంది. ఇంత విధ్వంసమా?